జై శ్రీరామ్ అందరికీ. దిస్ ఈస్ చందు ధర్మ ఆర్ట్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో గాయస్, ఈరోజు అయితే మనం అయ్యప్ప స్వామి విగ్రహం అయితే తయారు చేయబోతున్నాం మట్టితో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మట్టి ముద్దని సైడ్కి పెట్టేసి సో మంచిగా పసుపు కుంకుమ చల్లేసి మంచిగా కర్పూరంతో అయితే హారతిస్తున్నాను అనమాట. సో మంచిగా ప్రాసెస్ జరగాలంటే ఇది ఒక పాజిటివ్ వైబ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక మట్టి ముద్దను తీసుకొని సో రౌండ్ షేప్ అయితే మనం ఫస్ట్ పీఠం తయారు చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా పీఠం రెండు తయారు చేసుకున్నాను. సో దాన్ని మంచిగా అతికియడానికి అని చెప్పేసి కర్రపుల్లతో ఇలా గీతలు పెడితే ఏంటంటే ఒక మట్టి ముద్ద ఇంకో మట్టి ముద్ద మంచిగా అతుక్కోబోతుంది అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఒక మట్టి ముద్దను తీసుకొని దాన్ని కూడా రౌండ్ షేప్లో చేసుకొని సో ఇలా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత కర్రపుల్లతో మంచిగా సర్కిల్ గీసేయాలి. సో ఎందుకంటే ఆ మట్టి ముద్ద ఈ మట్టి ముద్ద అతక్కపోవడానికి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచిగా ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి పీఠంకి మంచి ఒక డీటెయిలింగ్ అయితే ఇస్తున్నాను. సో ఫ్లేవర్ టైప్లా. సో ఇదైతే నా దగ్గర అయితే టూల్స్ లేవు. టూల్స్ లేకపోయినా సరే నేనైతే ఇది మన కర్రపుల్ల ఉంటుంది కదా, సో దాని హెల్ప్ తీసుకొని అయితే నేను మంచిగా డిజైన్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం అయ్యప్ప స్వామి సో బాడీ అయితే ఫిక్స్ చేస్తున్నాం. సో ఇదైతే నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి మన కాళ్ళు ఉంటాయి కదా అయ్యప్ప స్వామి, సో అది కూడా ఫిక్స్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ రెండు కాళ్ళు అయితే అక్కడ ఫిక్స్ చేద్దాం. సో రెండు కాళ్ళు ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకుని ఫిక్స్ చేసేసాను. సో ఇది ఫిక్స్ చేసిన తర్వాత మనమైతే పాదాలు ఉంటాయి కదా, సో వాటి ఫినిషింగ్ అయితే ఇస్తాము. ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ పాదాలకి ఫినిషింగ్ ఇచ్చాను. సో ఇప్పుడైతే రైట్ సైడ్ పాదాలకి ఫినిషింగ్ ఇద్దాం. సో ఇది వచ్చేసి మనం చీపిరి పుల్ల ఉంటుంది కదా, సో సన్న చీపిరి పుల్ల తీసుకొని సో దాంతో ఫినిషింగ్ అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి చేతుల దగ్గర కొంచెం మట్టి మీద అయితే యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి చేతులు అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకొని సో ఫిక్స్ చేద్దాం. సో ఫిక్స్ చేసిన వీడియోని రికార్డ్ చేయలేకపోయాను. ఎందుకంటే గైస్ నేను ఒక చేతితో విగ్రహాన్ని తయారు చేస్తున్నాను, ఇంకో చేతితో వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో అందుకే రికార్డ్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి జ్యువెలరీ ఉంటుంది కదా అలంకరణ, సో వాటికి ఇలా ఫిక్స్ చేసేసుకొని పెన్ రిఫిల్ తీసుకొని ఈ విధంగా అయితే హోల్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఫేస్ అనమాట. సో ఫేస్ వచ్చేసి మనమైతే మన దగ్గర అచ్చు అయితే ఉంది. సో ఆ అచ్చు ఎలా చేసానో నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. సో ఆ అచ్చుకి అయితే మంచిగా ఒక మట్టి ముద్ద తీసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆ అచ్చుకి మంచిగా మనం మట్టి ముద్దని మంచిగా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసి మంచి గట్టిగా ప్రెస్ చేస్తేనే అది మంచిగా ఈ విధంగా అయితే వస్తుంది. సో కొంచెం నోస్ దగ్గర కొంచెం పెదవుల దగ్గర కొంచెం క్రాక్ వచ్చింది. సో దాన్ని అయితే మనం బ్రష్తో అయితే నీట్గా క్లీన్ చేసేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మంచిగా అయ్యప్ప స్వామి ఫేస్ని అయితే అటాచ్ చేసేసుకున్నాం. సో అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. సో చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. సో ఏ విధంగా ఉందో కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి జ్యువెలరీ ఉంటుంది కదా, సో చెవుల దగ్గర సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో దానికి మంచిగా డీటెయిలింగ్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ దగ్గర అయితే మన పెన్సిల్ తీసుకొని ఈ విధంగా డిజైన్ అయితే చూస్తున్నాను. సో అయ్యప్ప స్వామి ఫేస్ చూస్తుంటే అసలు చాలా చూడముచ్చటగా అయితే ఉందన్నమాట. సో ఆ నవ్వుతున్న ఫేసు చాలా బాగుంది. సో ఇక్కడైతే మనకి అలంకరణకి సంబంధించింది అయితే ఇక్కడ మనకి కాళ్ళ దగ్గర అయితే ఉంటుంది కదా, సో అది జ్యువెలరీ అనమాట, అది కూడా యాడ్ చేసేసాను. సో చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇదైతే మంచిగా ఫిక్స్ చేస్తున్నాను. సో మట్టితో ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిలింగ్ ఉంది కదా, ఆ డీటెయిలింగ్ని మంచిగా బ్రష్తో అయితే క్లీన్ చేశాను. ప్రతి ఒక్కటి రికార్డ్ చేయలేకపోవడానికి రీజన్ ఏందో మీకు ఆల్రెడీ చెప్పాను. సో చెప్పాను కదా, ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఇంకో చేతితో విగ్రహాన్ని తయారు చేస్తున్నాను మట్టితో. సో అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో నెక్స్ట్ టైం అయితే నేను బిల్డ్ చేసుకుంటాను. సో మంచి సపోర్ట్ వచ్చిందనుకో ఖచ్చితంగా చేస్తాను గైస్. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి చేతుల దగ్గర వచ్చేసి ఆ జ్యువెలరీ ఉంటుంది కదా, అది కూడా డీటెయిలింగ్ అయితే ఇచ్చాను. సో ఈ విధంగా అయితే బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. సో ఇక్కడైతే పాదాల దగ్గర అయితే మనకి కడియం లాంటివి ఉంటాయి కదా, సో అది కూడా అయితే మంచిగా డీటెయిలింగ్ అయితే ఇచ్చాను. సో చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక మట్టి ముద్దని తీసేసుకొని సో రౌండ్ షేప్లో చేశాను అనమాట కిరీటం. దాన్ని కూడా మంచిగా ఒక డీటెయిలింగ్ చేయగానే ఇంకా అయ్యప్ప స్వామి లుక్ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి మాల. సో ఆ మాలకి మంచిగా చుక్కలు పెట్టేసి ఈ విధంగా అయితే వచ్చింది ఫైనల్ లుక్. సో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర అయితే సో మన జ్యువెలరీ అయితే యాడ్ చేస్తున్నాను. సో దానికి కూడా మంచి డీటెయిలింగ్ అయితే ఇస్తున్నాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది అయ్యప్ప స్వామిది. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కళ్ళు
ఖచ్చితంగా సబ్స్క్రైబ్